ఇప్పుడు ఒక 2 మార్క్స్ మోడల్ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ వన్ అండి ఇది. ఏంటంటే ఈ 2 మార్క్స్ మోడల్ ఈ ఫార్ములా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమన్నది ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x dx అని ఉందనుకోండి. అంటే ఒక ఫంక్షన్ అంటే ప్రాబ్లం ఏ విధంగా ఉంది అంటే ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ e పవర్ x పక్కన బ్రాకెట్ లో f ఆఫ్ x అంటే దాని అర్థం ఏదైనా సరే ఫంక్షన్ sin x అవనివ్వండి, cos x అవనివ్వండి, log x అవనివ్వండి, 1/x² అవనివ్వండి, ఎలాగైనా సరే ఉండేవ్వండి. కానీ f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x రూపంలో ఉంటాయి. మధ్యలో ఉండాలి, ప్లస్ ఉండాలి. f డాష్ ఆఫ్ x అంటే ఏంటి? ఇది ఏదైతే ఫంక్షన్ ఉంటుందో దాని డెరివేటివ్, f ఆఫ్ x యొక్క డెరివేటివ్. ఇలాగా ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ కనుక నీకు ఇక్కడ కనబడుతూ ఉన్నట్లయితే ఇంటూ dx ఇంకేం ఉండకూడదు ఇక్కడ. అలా ఉంటే కనుక దీని యొక్క ఆన్సర్ ఎంత అంట? e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ c అనేది ఆన్సర్ అవుతుందంటే డైరెక్ట్ గానే. అర్థమవుతుందా? e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ c అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటండి, ఈ ప్రాబ్లం కనుక e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x రూపంలో ఉంది అని నువ్వు చూపించగలిగితే, అలా కనపడినట్లయితే డైరెక్ట్ గా నువ్వు ఆన్సర్ వేసేయగలుగుతావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ sin x ప్లస్ cos x dx అని ఒక లెక్క ఇచ్చాడండి. e పవర్ x ఇంటూ sin x ప్లస్ cos x dx క్లారిటీగా తెలుస్తుంది మీకు. ఏం తెలుస్తుంది? e పవర్ x ఇంటూ పక్కన బ్రాకెట్ లో ఉన్నాయి, ఏమున్నాయి? ఒక sin x ఉంది, ఒక cos x ఉంది. అప్పుడు ఇది f ఆఫ్ x అనుకున్నాం అనుకోండి. sin x యొక్క డెరివేటివ్ ఏంటండి? cos x. ప్లస్ cos x మైనస్ cos x? క్లియర్ గా ప్లస్ cos x. నేను ఏమంటున్నాను? డెరివేటివ్ అంటున్నాను. ఇంటిగ్రేషన్ అయితే మైనస్ అని అర్థమవుతుందా? డెరివేటివ్ అంటున్నాను కాబట్టి sin x యొక్క డెరివేటివ్ cos x కనపడుతుంది కదా, మధ్యలో ప్లస్ కనపడుతుంది. అంటే దీన్ని మీరు దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ sin x ప్లస్ sin x హోల్ డాష్ dx అని రాసుకోవచ్చా, రాసుకోలేవా? f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x. దీని ఆన్సర్ ఏమవ్వాలి దీని ప్రకారం? e పవర్ x ఇంటూ sin x ప్లస్ c. దిస్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందమ్మా? ఓకేనా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఏమంటే ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ tan ఇన్వర్స్ x ప్లస్ 1/1 ప్లస్ x² dx అని ఉందండి. ఏం రాయాలి ఇప్పుడు? tan x ఎక్కడ ఉంది ఇక్కడ? దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ tan ఇన్వర్స్ x హోల్ డాష్. tan ఇన్వర్స్ x డెరివేటివ్ ఏంటి? 1/1 ప్లస్ x². మార్పుపోయింది అందులో. డెరివేటివ్స్ ఫార్ములా అలా చదవరు కాబట్టి నేను మామూలుగానే చెప్తున్నాను. tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ x హోల్ డాష్. మీకు గుర్తుండాలండి, గుర్తు లేకపోతే మనం చేసేది ఏం లేదు. మామూలుగా సింపుల్ గా ఉన్నాయి ఈ లెక్కలో. tan ఇన్వర్స్ x హోల్ డాష్. అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు దీనికి f ఆఫ్ x f డాష్ ఆఫ్ x. ఇప్పుడు ఏమవుతుంది? e పవర్ x tan ఇన్వర్స్ x ప్లస్ c అని రాసుకోవచ్చు. ఒకటోసారి. రెండోది ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ sec x ప్లస్ sec x tan x dx అని ఒక లెక్క ఇచ్చారు. sec x ప్లస్ sec x tan x అంటే దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ ఏముంది? sec x యొక్క డెరివేటివ్ sec x tan x. చాలా డైరెక్ట్ సమ్ అండి. sec x హోల్ డాష్ dx is that is equal to e పవర్ x sec x plus c. That's all. Very good. Integral of tan x plus log of sec x e power x dx అని ఇచ్చాడు. చూడండి ఒకసారి. అంతే. ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ tan x ప్లస్ tan x హోల్ డాష్. tan x డెరివేటివ్ ఏంటి? log of sec x. tan x యొక్క డెరివేటివ్ ఏంటండి? secant స్క్వేర్ x. secant స్క్వేర్ x ఇక్కడ ఏమీ లేదు. అంటే ఇది దీని డెరివేటివ్, ఇది కాదు. కొన్ని దీని డెరివేటివ్ అవుతుందా? నా తెలు. అదవుతుందా? అయితే log of
సీకెక్స్ అనే దాన్ని నువ్వు డెరివేటివ్ కడితే ఫస్ట్ లాగ్ ఫంక్షన్ కట్టాలి. లాగ్ ఫంక్షన్ కడితే లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x ఆ ప్రకారంగా 1/సీకెక్స్. మళ్ళీ పైన సీకెక్స్ యొక్క డెరివేటివ్ కట్టాలి. ఇది డెరివేటివ్ గురించి మాట్లాడుతానండి నేను. సీకెక్స్ యొక్క డెరివేటివ్ ఏంటండి? సీకెంట్ ఎక్స్ tan x. రెండు క్యాన్సిల్ అయిపోతే నీకు ఏం మిగిలింది? tan x మిగిలింది. అంటే దీని డెరివేటివ్ ఎంత అయినట్టు? tan x. ఇప్పుడు లెక్క ఏ విధంగా రాసుకోవాలి? ఇంటిగ్రల్ ఆఫ్ e⁻x ఇంటూ log of sec x ప్లస్ log of sec x హోల్ డాష్. tan x అనేటటువంటి దాన్ని మనం ఏమని రాసుకుంటున్నాం? log of sec x హోల్ డాష్ అని రాసుకున్నాం. కావాలంటే డెరివేటివ్ కూడా కట్టి చూపించాను. అర్థమవుతుందా? అందుచేత dx that is equal to e⁻x into log of sec x plus c. ఓకేనా? అర్థమైందా లేక అర్థం లేదా? వెరీ గుడ్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ ఆఫ్ e⁻x into 1 plus x by 2 plus x whole square dx అన్నది ఏంటి? 2 plus x డెరివేటివ్ కడితే 1 plus x వస్తుందా? అదే ఆప్షన్ ఏం లేదు. అసలు ముందుగా ఇక్కడ ఎలా ఉండాలండి? ఇది f of x plus f dash of x అంటే రెండు వేరు వేరు ఫంక్షన్స్ కలుపుతున్నట్టు ఉండాలి. బయలులోని గట్ట కాదండి. అర్థమవుతుందా? మరి ఈ రకంగా కనపడాలి అంటే ఏం చేయాలి? అది లెక్క మోడల్లో ఉందా లేదా? యాక్చువల్ గా దీనికి అప్లై చేసినా చాలా కష్టమైపోతుంది. ఒకే చిన్న ఫంక్షన్ ఉందని కూడా బై పార్ట్స్ అప్లై చేస్తాం. అది 1 plus x by 2 plus x హోల్ స్క్వేర్ అని ఉంది. చూడండి ఒకసారి ఈ లెక్కకు సంబంధించి నేను ఏం చేస్తున్నానంటే దట్ ఈస్ ఈక్వల్ టు e⁻x ఇంటూ 2 plus x మైనస్ 1 by 2 plus x హోల్ స్క్వేర్ dx అని రాశారండి. అంటే 1 plus x అని ఉన్నదాన్ని 2 plus x కింద మార్చాను. ఎందుచేత మార్చాను? డినామినేటర్ లో నాకు 2 plus x అనేది కనపడుతుంది కాబట్టి పైన కూడా 2 plus x వచ్చేలా రాసుకున్నాను. రాసుకోవడం వల్ల ఒకటి ఎక్కువగా వేసాం కాబట్టి ఆ ఒకటి తీసేసాను. -1 2 - 1 1 సరిపోతుంది అక్కడ. అర్థమవుతుందా? అంచేత ఇలా రాసుకోవచ్చు. అప్పుడు ఈ 2 plus x హోల్ స్క్వేర్ ని ఈ 2 plus x కి ఒకసారి 1 కి ఒకసారి పనిచేయడం జరుగుతుంది అనమాట అండి. అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ e⁻x ఇంటూ 2 plus x by 2 plus x హోల్ స్క్వేర్ మైనస్ 1 by 2 plus x హోల్ స్క్వేర్ dx అని రాసుకోవచ్చండి. అర్థమవుతుందా? అయితే ఈ స్క్వేర్ ఇది పోతుందండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ e⁻x ఇంటూ 1 by 2 plus x మైనస్ 1 by 2 plus x హోల్ స్క్వేర్ dx. యాక్చువల్ గా 2 plus x అని కనపడుతున్నప్పటికీ కూడా 2 plus x అనే దానికి డెరివేటివ్ ఏమవుతుందండి? 1 అవుతుందండి. 2 కి 0 x కి 1. సో ఇది 1/x రూపంలో మనం మాట్లాడుకుంటే 1/x కి డెరివేటివ్ ఏమవుతుందండి? 1/x కి డెరివేటివ్ -1/x². కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. 1/x యొక్క ఇంటిగ్రేషన్ log x అండి. 1/x యొక్క డెరివేటివ్ -1/x². ఇదిగో 1/x, ఇదిగో -1/x². కనపట్టలేదు మీకు ఎవరికైనా? అర్థమవుతుందా? నా మాటలేమో అర్థం అవట్లేదా? సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ e⁻x ఇంటూ 1/2 plus x ప్లస్ 1/2 plus x హోల్ డాష్ dx. అదేంటండి మైనస్ బదులు ఇక్కడ ప్లస్ చేశారండి అంటే ఈ డెరివేటివ్ లో మైనస్ ఉంది. అర్థమవుతుందా? ఈ మైనస్ తో కలిపితేనే ఈ డెరివేటివ్ వస్తుంది అనమాట అండి. అర్థం లేదు ఎవరికైనా? అర్థమైందా? 1/x యొక్క హోల్ డాష్ ఏంటంటే -1/x². ఆ మాదిరిగా దీన్ని కూడా రాసుకున్నాం. యాక్చువల్ గా 2 plus x కి డెరివేటివ్ కట్టిన 1 వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా వాడుకోవచ్చు మనం. ఇంకేమైనా అర్థమైంది చెప్పనా? ఈ ప్రకారం ఒక ఫంక్షన్ దాని యొక్క డెరివేటివ్ ఇక్కడ కనబడుతుంది కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఫార్ములా ప్రకారం దీని ఆన్సర్ ఏమవుతుంది? e⁻x ఇంటూ 1/2 plus x ప్లస్ c అని రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? అలాగా ఇప్పుడు ఒక లెక్క ప్రాక్టీస్ చేయండి అందరూ కూడా. ఇంటిగ్రల్ ఆఫ్ x e⁻x by 1 plus x హోల్ స్క్వేర్ dx అనే లెక్క ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చెక్ చేయండి అమ్మది. ఓకే, వచ్చిందమ్మా లెక్క? సేమ్ ఇప్పుడు అదే విధంగా ఈ లెక్క కూడా మీరు ట్రై చేయగలుగుతారు. ఇంటిగ్రల్ ఆఫ్ e⁻x ఇంటూ x plus 2π x plus 3 హోల్ స్క్వేర్ dx. అర్థమైందా? సేమ్ మళ్ళీ ఇది కూడా ఏం చేయాలి? x plus 3 -1 అని రాసుకుని చేసేస్తారండి. చేయండి, తర్వాత చేయండి. ఇంకొక లెక్క చూద్దాం.
ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ tan x ప్లస్ సీకెండ్ స్క్వేర్ x dx అని ఒకటి ఉందని మోడల్. ఇంకేముంది? అయిపోయింది లెక్క. దీని ఆన్సర్ అంతా e పవర్ x tan x ప్లస్ ఏం చేద్దాం? tan x డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ x సరిపోయింది కదా. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ tan x ప్లస్ tan x హోల్ డాష్ dx. దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ x tan x ప్లస్ అదే విధంగా ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ 1 ప్లస్ x log x బై x dx. దీని ఆన్సర్ ఎంత? టక్ టక్ అని చెప్పాలి. e పవర్ x ఇంటూ x పని చేస్తే 1 బై x ప్లస్ log x. మరి x x క్యాన్సిల్ అయిపోతుంది కదా, చూపించిన ఒకసారి. బై x dx. అప్పుడు x x క్యాన్సిల్ అయిపోతే log x వచ్చింది. 1 బై x డెరివేటివ్ log x కాదండి. log x డెరివేటివ్ 1 బై x. 1 బై x ఇంటిగ్రేషన్ log x. కన్ఫ్యూజ్ అవ్వద్దు దయచేసి అలా. కాబట్టి దీన్ని ఏమని రాసుకోవాలి? దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ log x ప్లస్ log x హోల్ డాష్. దేని కారణంగాను 1 బై x బదులుగా log x హోల్ డాష్ అని రాసుకున్నాను. కాబట్టి దీని ఆన్సర్ ఎంత? e పవర్ x log x ప్లస్. ఇది 2 మార్క్స్ మోడల్ అండి, వెరీ ఇంపార్టెంట్ వన్, ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ నేను ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ చెప్తామండి. అంటే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బైపార్ట్స్ ఎలా నేర్చుకున్నారో అలాగే ఒక్కొక్క మోడల్లో ఉన్నదాన్ని ఒక్కొక్క పద్ధతిలో సాల్వ్ చేస్తే ఫాస్ట్ గా వచ్చేస్తాయి అనమాట ఇంటిగ్రేషన్. దానికి ఆ పద్ధతి ప్రకారం కాకుండా మీరు ఎంత కష్టపడినా దానికి ఆన్సర్ రాదు. కాబట్టి అందుకని టైప్స్ కింద డివైడ్ చేసి మాట్లాడతామండి. టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే అదొక పద్ధతి కాదు, ఒక్కొక్క మోడల్లో ఉన్నదాన్ని ఒక్కొక్క రకంగా ఆలోచించి చేయాల్సి ఉంటుంది అనమాట. నా పాయి అవన్నీ కూడా టైప్స్ కింద మనం చెప్తాం. ఫస్ట్ గా టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చెప్తానండి. వాటి నుంచి ఖచ్చితంగా 7 మార్కుల లెక్క ఎగ్జామ్స్ లో వస్తుందండి, అనుమానం లేకుండా. అర్థమైందా? టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ నుంచి. కాబట్టి జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఒక టైప్ లో ఎత్తుకుంటేనే 2 టైప్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని చెప్తామండి. టైప్ 1 వస్తేనే టైప్ 2 చేయగలుగుతామండి, ఎందుకంటే మధ్యలో మళ్ళీ టైప్ 1 ప్రాబ్లం ఉంటుంది అనమాట. అలా టైప్ 3 చేయాలంటే 2 వచ్చి ఉండాలి. ఏమా సరే, జాగ్రత్తగా వినండి. వీటి తర్వాత చాలా ఇంపార్టెంట్ మోడల్ చెప్తానండి. నెక్స్ట్ మోడల్ మనం టైప్ 1 గురించి మాట్లాడుకుందాం అండి. చెప్పాను కదండి, వరుసగా టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ చెప్తానండి ఇక్కడ. ఇందులో మొట్టమొదటి టైప్ 1. ఫస్ట్ టైప్ ఏంటి అంటే, ఇది అందరూ కూడా నోట్ చేసుకోవాలని టైప్ 1 అని చెప్పేసి, ఇంటిగ్రెంట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఆర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఆర్ 1 బై రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఈ రూపంలో ఉంటాయి. అంటే ఇది ఇంటిగ్రల్ ఆఫ్ అని చెప్పి ఫంక్షన్ కనపడాలి మనకి ఇంటూ dx అని చెప్పేసి. అలా ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ టైప్ 1 సూచిస్తుంది అనమాట అండి. ఇక్కడ 1 అనే ప్లేస్ లో 2 3 5 m అలా కాన్స్టెంట్ నెంబర్ ఏది ఉన్నా సరే ఇబ్బంది లేదండి ఇక్కడ. అర్థమైందా? ఎందుకంటే కాన్స్టెంట్ మనం బయటికి తీసుకెళ్లిపోవచ్చు, అప్పుడు మనకు 1 కిందే కనబడుతుంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు కాన్స్టెంట్ ఉన్నంతసేపు. కానీ ఏ ఎక్స్ కానీ ఎక్స్ స్క్వేర్ కానీ ఇంకోటే కానీ ఉంటే మాత్రం మళ్ళీ అది టైప్ 1 కి సంబంధించింది కాదు. అర్థమవుతుంది అన్నమాట. ఈ రకంగా ఇలా ఈ 3 సందర్భాల్లో ఈ 3 రకాలుగా ఎలాగైనా నీకు కనపడినట్లయితే అప్పుడు ఏం చేయమంటాడంటే, దెన్ ఫస్ట్ రైట్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ముందు ఈ ఫంక్షన్ తీసుకోండి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తీసుకుని దాన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఆర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే మీకు ఈ ఫార్ములా చెప్పామండి. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కి, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కి, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కి అనేటటువంటి 3 ఫార్ములాలు అండి. అవి మొత్తం 3 9 ఫార్ములాలు ఉంటాయండి. ఎప్పుడెప్పుడు ఉంటాయి? మళ్ళీ 3 సందర్భాల్లోనే ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? ఈ 3 సందర్భాలు ఏంటి? 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కి చెప్పాను. రూట్ ఆఫ్ న్యూమరేటర్ లో ఉన్నప్పుడు చెప్పాను, రూట్ డినామినేటర్ లో ఉన్నప్పుడు చెప్పాను. మీరు ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి ఫార్ములాలు వెరిఫై చేసుకోండి. మొత్తం 3 9 ఫార్ములాలు ఉంటాయండి. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి. ఇక్కడ నుంచి ఏ టైప్స్ కంటిన్యూస్ గా మనం చేసి ప్రతి లెక్కలోనే ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంటుందండి ఇంక్లూడ్ అయ్యి. కాబట్టి ఆ ఫార్ములాలు వచ్చి ఉండాలి. వినపడుతుందా? ఆ 9 ఫార్ములాలు జాగ్రత్తగా చదువుకోండి, లెక్కలు బాగా రావాలి అంటే ముఖ్యంగా. ఏమా? సో ఇలాగా ఈ 3 రూపాల్లో ఏదో ఒక రూపంలోకి మార్చగలగాలండి. 1 ఆఫ్ ద ఫార్మ్. అర్థమైందా? అది 3 మారిపోతాను కదండి. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి 3 ఏదో ఒక రూపంలోకి మారుతుందండి. అలా మార్చిన తర్వాత మనం ఇంటిగ్రేట్ చేసేయచ్చండి డైరెక్ట్ గా. అదే టైప్ 1 అన్నమాట.
మరి ఏంటి మార్చడం ఎలాగా, మార్చిన తర్వాత ఇంటిగ్రేషన్ చేయడం ఎలాగా అనేది టైప్ 1 లో ఉన్నటువంటి సమ్స్ చూద్దామండి ఒకసారి. ఏమో సో టైప్ 1 కి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రాబ్లం అలా కనబడుతుందా లేదా మీ అందరికీ? కనబడుతుంది కదా. ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ ఉంది, పైన కాన్స్టెంట్ నెంబరే ఉంది కాబట్టి ఇబ్బంది ఏమి లేదు, 1 ఉంది కాబట్టి. కానీ ఈ లెక్కలో ముందు ఏం చేయాలి మనం? టేక్ 4x² మైనస్ 4x మైనస్ 7 అనే ఫంక్షన్ మనం తీసుకున్నానండి. తీసుకోవాలి, అలా ఏమిస్తారు. ఇచ్చిన తర్వాత ఆ లెక్కలో ఎలాగున్నా సరే ఏమున్నా సరే x² యొక్క కోఎఫిషియెంట్ ని కామన్ తీసేయాలి ఫస్ట్. అర్థమైందా? x² కోఎఫిషియెంట్ ఏది ఉంటే అది కామన్ తీసేయాలి. ఇక్కడ ఫస్ట్ ఉంది కాబట్టి ప్లస్ ఏ ఉంది కాబట్టి భయం లేదనుకోండి. ఒకవేళ లోపల ఎక్కడ ఉండంటే -3x² అని ఇచ్చాడు అనుకోండి లెక్కలోని, అప్పుడు ఏం చేయాలి నువ్వు? -3 కామన్ తీసేయాలి. అంతేగాని 3 మాత్రం కాదండి, -3 కామన్ తీసేయాలి. ఇక్కడ 4 కామన్ తీసేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? x² మైనస్ x మైనస్ 4 లేదు 7/4. అర్థం లేదు మీకు? అలా తీసేసుకోవాలి. తీసేసుకుని దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇంటూ x². ఇంకెప్పటికీ నువ్వు కామన్ తీసినప్పుడు మొట్టమొదటి టర్మ్ x² ఉంటుంది. ఏం చేద్దాం? నువ్వు మైనస్ తో కూడా కామన్ తీసేయమన్నాను కాబట్టి ఇది మారదు. నువ్వు ఎన్ని లెక్కలు చేసినా ఎలా చేసినా ఫస్ట్ ఎలా ఉంటది? x² అనే ఉంటది. తర్వాత x టర్మ్ దగ్గరికి వెళ్ళండి. x టర్మ్ దగ్గరికి వెళ్ళి x కి ముందుగా మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్, దాన్ని నువ్వు మార్చకూడదు, యాజ్ ఇట్ ఈజ్ వేసేసాడు. తర్వాత ఇక్కడ ఎలాగున్నా సరే నువ్వేం చేస్తావు అంటే 2 ఇంటూ x అని వేసేయి. x టర్మ్ దగ్గరికి వెళ్తున్నాం, x ఎలాగా ఉంటుంది అనుమానం లేదు. అది 2x అని ఉంటుందో, x/3 అని ఉంటుందో, x/2 అని ఉంటుందో నీకు సంబంధం లేదు. అండ్ నువ్వేమయ్యాలి ఇక్కడ 2 ఇంటూ x అని వేసి, మరి వేసేస్తే నువ్వు ఒప్పుకోవు కదా. అందుకని పక్కన ఒక నెంబర్ అయ్యి, ఎలాంటి నెంబర్ అయ్యి ఉండాలి? మళ్ళీ దీన్ని సరిపెట్టేలా ఉండాలి. నా మాట అర్థమైందా? అంటే ఇక్కడ ఏ నెంబర్ వేయడం ద్వారా ఇక్కడ ఎలా ఉందో అలా కనపడుతుంది. 1/2 వేయడం ద్వారా అలా కనపడుతుంది 1/2. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతే -x సరిపోయిందా? ఒకవేళ 2x ఉందనుకోండి 1 వేస్తే సరిపోతుంది. 5x ఉందనుకోండి 2 వేసాం కాబట్టి 5/2 వేయాలి. 4x ఉందనుకోండి ఇంటూ 2 వేస్తే సరిపోతుంది. అర్థం అవ్వలేదు మీకు ఎవరికైనా? ఏమా మరి ప్రాక్టీస్ తెలుస్తుందని చూడండి. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ దాకా వేసేసావు కదా. ఇప్పుడు x² ఏమన్నాను? x పదం దగ్గరికి రమ్మన్నాను. x పదం దగ్గర వచ్చిన తర్వాత ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ వేయాలని చెప్పాను. తర్వాత 2x వేసేయండి. వేసిన తర్వాత ఈ పక్కన ఉన్న నెంబర్ మాత్రం ఎలా వేస్తాము అంటే ఇక్కడ ఏదైతే x కోఎఫిషియెంట్ కింద ఉన్నదో అది వచ్చేలా చేంజ్ చేయాలి ఇక్కడ మనం. కాబట్టి 2 తో డివైడ్ చేస్తే ఆటోమేటిక్ గా సరిపోతుంది అనమాట. 1 ఉంది కాబట్టి 1/2, 3 ఉంటే 3/2, 5 ఉంటే 5/2, 4 ఉంటే 4/2 సరిపోతా ఉంది. మీరు ఎలాగ ఆలోచించినా పర్లేదండి. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ని 2 తో డివైడ్ చేసి ఇక్కడ వేయాలి, ఇక్కడ 2 వేయాలి, గుర్తెట్టుకున్నా పర్లేదు, ఎలాగైనా సరే. అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏదైతే వేసావో దాని యొక్క స్క్వేర్ ని కలిపి తీసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదైతే నెంబర్ వేసావో అంటే చివరికి ఏదైతే అవకాశం వచ్చిందో దాన్నే ఏం చేయాలి? నువ్వు స్క్వేర్ వేసి కలిపి తీసేయాలి. కలిపి తీసేస్తే నువ్వు ఏదేసినా పర్లేదు, ఎవడో కొట్టాడు, ఎవడ ఇబ్బంది పడుతుంది. అదైనా 1/2 హోల్ స్క్వేర్ ని కలిపేసాను, 1/2 హోల్ స్క్వేర్ ని తీసేసాను. ఈ -7/4 అలాగే ఉంది. యాక్చువల్ గా అంతా సింప్లిఫై చేస్తే ఇదే వద్దండి, కానీ పెద్ద చేతనం లేకుండా మీరు అందరూ అనుకున్నారు ఇది పెద్ద చేతనం అవసరం లేకుండా. అర్థమైందా? మరి నాకు ఏం కావాలి? x² కావాలి. x² వస్తే x పోతా, x అలా మనం చూస్తూనే ఉంటది. చూడండి ఇప్పుడు x లేకుండా స్క్వేర్ చూపిస్తాను మీకు. దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇంటూ a² మైనస్ 2ab ప్లస్ b². అప్పుడు దీని ఏమని రాయొచ్చు? a మైనస్ b హోల్ స్క్వేర్ రూపంలో రాయొచ్చు, అవునా కదా? సో x మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇది x² లెక్కే, ఎందుకంటే దీనికి డెరివేటివ్ కడితే 1 అవుతుంది ఎప్పుడన్నా సరే. x మైనస్ 1/2 డెరివేటివ్ కట్టండి 1 కదా, కాబట్టి x² లెక్కే. కానీ ఇక్కడ ఏమైపోయింది? ఎక్స్ట్రా కను -1/4 మైనస్ 7/4. ఓకేనా? కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇంటూ x మైనస్ 1/2 హోల్ స్క్వేర్. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ కలిపేయచ్చు. కలిపేయడం అంటే రెండు సేమ్ సైన్ ఉంటే కలపొచ్చు, ఆపోజిట్ సైన్ ఉంటే తీసేయాలి. కాబట్టి రెండు మైనస్లే,
రెండు మైనస్లే కానీ రెండు ప్లస్లే కానీ ఉంటే యాడ్ చేసేస్తామండి. ఆపోజిట్ సైన్స్ వేరే వేరే సైన్స్ ఉంటే ప్లస్ దాంట్లో చిన్న తీసేస్తామండి. యాక్చువల్ గా రెండు మైనస్లే కాబట్టి -8/4. ఇక్కడ మళ్ళీ డినామినేటర్ లో వేరే నెంబర్ ఉంటే ఏం చేయాలి? అప్పుడు ఎల్సిఎం కట్టుకోవాలండి. అర్థమైందా? ఎల్సిఎం కట్టుకుని మనం సింప్లిఫై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో 8/4 is nothing but 2. That is equal to 4 into x minus 1/2 whole square minus ఏమన్నట్టు 2 ఉంది. 2 ఉంటే 2 స్క్వేర్ అని రాసుకోవచ్చా? √2 whole square. నాకు స్క్వేర్ కావాలంటే ఖచ్చితంగా నాకు ఏమని రాశాను? √2 whole square అని రాశాను. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు, సో దీన్ని తీసుకెళ్ళినప్పుడు లెక్కలో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. చాలా దూరం వచ్చేసాం కాబట్టి దీన్ని ఐ అనుకుందామండి. అక్కడ ఈజ్ ఈక్వల్ టు పెడితే బాగోదు కదా. క్వశ్చన్ ఐ అనుకుని ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఈ ఫంక్షన్ బదులుగా ఇది రాస్తాను. అప్పుడు ఏమవుతుంది? 4 into x minus 1/2 whole square minus √2 whole square dx. 4 1/4 కాన్స్టెంట్ బయటకు వెళ్ళిపోతే ఇంటిగ్రల్ ఆఫ్ 1/x minus 1/2 whole square minus √2 whole square dx. 1/x square minus a square అనేటటువంటి ఫార్ములా అన్నమాట. అర్థమైందా? ఇది మీ ఫార్ములా నాకు చెప్పాలి. 1/x square minus a square ఫార్ములా that is equal to 1/4 into ఏంటంటే ఫార్ములా 1/2a ఫార్ములా ఉంటదండి. ఇంటిగ్రల్ 1/x square minus a square 1/2a అంటే 1/2 into √2. a అంటే ఇక్కడ ఎంత అయినట్టు? x square minus a square 1/2a into log of x minus a by x plus a. అంతేనా ఫార్ములా? x minus a by x plus a. ఇక్కడ x అంటే x minus 1/2 అంతా x. అర్థమవుతుందా? x అంటే x minus 1/2 మైనస్ a అంటే √2 by x minus 1/2 plus √2. అంతే కదా? x minus a by x plus a సరిపోయిందా? ప్లస్ c. దట్ ఈస్ ఈక్వల్ టు 1/4 2s are 8 √2 log of లోపల బైలో 2 LCM అయితే 2x minus 1 minus 2 √2 by మళ్ళీ ఇక్కడ కూడా LCM అవుతుంది 2x minus 1 plus 2 √2 ప్లస్ c. రెండు క్యాన్సిల్ అయిపోతే దట్ ఈస్ ఈక్వల్ టు 1/8 √2 into log of 2x minus 1 minus √2 √2 by 2x minus 1 plus 2 √2 plus c అని రాసుకోవచ్చు. ఇది ప్రాబ్లం. అర్థమైందా? అర్థం లేదు అందరికీ అమ్మా. ఇది ఒక్కటే మీరు నేర్చుకోవాల్సిందండి. మీరు ఇంకో 2 లెక్కలు ఎలాగ చెప్తాను ఈ మోడల్లో చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇక్కడ ఎందుకు వస్తుంది, ఏంటి కలుపుతున్నాను, ఏం తీస్తున్నాను అండి. అర్థమైందా? మీరు ఇది అర్థం చేసుకోగలిగితే ఈ లెక్క చాలా ఫాస్ట్ గా చేయగలుగుతారు. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఇంటిగ్రల్ dx by root of 1 plus x minus x square. dx by అంటే నథింగ్ బట్ 1 by అని ఉన్నట్టే ఇంటూ dx. 1/√of అనే ఫంక్షన్ లో ఉంది. అంటే ఇందులో టైప్ 1 కి సంబంధించిందే కదా. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏమో ఐ అనుకోవాలి. టేక్ 1 plus x minus x square అని ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? ఏం కామన్ తీయాలమ్మా? మైనస్ కామన్ తీయాలి. అంతే కదా మరి. మైనస్ కామన్ తీస్తే x square minus x minus 1. x square ఫస్ట్ రాసుకోవాలి, తర్వాత x తర్వాత కాన్స్టెంట్. సో ఈ రెండు ప్లస్ లో ఉన్నాయి కాబట్టి మైనస్ లైన్ ఇవ్వండి. మైనస్ కామన్ తీసాను కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x square minus 2x. వెరీ గుడ్. తర్వాత 1/2 తర్వాత 1/2 whole square that is equal to minus of x square x minus 1/2 whole square minus 2 లోపల ఉంది. minus 1/4 minus 1 minus 1/4 minus 1 that is equal to minus of x minus 1/2 whole square minus 4 LCM అయితే minus 1 minus 4. అదైనా ఏమవుతుంది? minus of x minus 1/2 whole square minus 5/4. 5/4 ఏమని రాసుకోవచ్చు? √5/2 whole square. That is equal to minus into
x minus 1/2 whole square minus √5/2 whole square అని రాసుకోవచ్చు. √5/2 whole square అని రాసుకోవచ్చు. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. ఏంటంటే ఈ మైనస్ ఎప్పుడు కూడా ఉంచకూడదండి. కామన్ తీయడం వరకు కామన్ తీయాలి, లెక్క అంతా సింప్లిఫై చేయాలి. చివరాకి సబ్స్టిట్యూట్ చేయడానికి వచ్చినప్పటికి ఈ మైనస్ తెచ్చి ఇక్కడ వేసాం అనుకోండి, రూట్ లో మైనస్ వస్తాయి. రూట్ లో మైనస్ బయటకు తీసుకొస్తే మనకి అందరికి కాంప్లెక్స్ నెంబర్ తెలుసు కాబట్టి ఐ అని చెప్తామండి. కానీ ఇక్కడ సాధ్యపడదు, ఐలో లెక్కలు ఉండదు. అర్థమైందా? కాబట్టి ఏం చేయాలి? మైనస్ లోపల పంపించేయాలి. ఇప్పుడు మళ్ళీ అర్థమైందా? మైనస్ లోపలికి పంపించేస్తే ప్లస్ అవ్వదండి, మైనస్ ఉన్నది రివర్స్ అవుతుందండి. ఇదేమో ప్లస్ అవుతుంది, ఇదేమో మైనస్ అవుతుంది. ఇంక లోపలికంటే ఇందులోకి వెళ్దాం. అర్థమైందా? ఇదేమో ప్లస్, ఇదేమో మైనస్. గుర్తు పెట్టుకోండి. ఎలా గుర్తు పెట్టుకుంటారంటే మైనస్ లోపలికి వెళ్తే కనుక a² మైనస్ x² ఉన్నదేమో x² మైనస్ a² అవుతుంది, x² మైనస్ a² ఉందేమో a² మైనస్ x². రివర్స్ కింద మారుతుంది అని గుర్తు పెట్టుకోండి. ఓకేనా? సో అప్పుడు ఇది ఏమైనట్టు? ఇప్పుడు √5/2 whole square minus x minus 1/2 whole square అయింది. ఇప్పుడు తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో I is equal to ఏమైంది అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/√5/2 whole square minus x minus 1/2 whole square dx. That is equal to integral of 1/√a² minus x². ఈ ఫార్ములా వచ్చి ఉండాలి మళ్ళీ మీకు. ఏంటంటే ఫార్ములా ఏటమ్మా? డైరెక్ట్ గా సైన్ ఇన్వర్స్ ఆఫ్ ముందే 1/a కట్ట ఏం లేదా? సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a. సైన్ ఇన్వర్స్ ఆఫ్ a² x అంటే x minus 1/2 బై a అంటే √5/2 ప్లస్ c. That is equal to sin inverse of 2 LCM అయితే 2x minus 1/2 by √5/2. 2 cancel అయిపోతుంది ప్లస్ c. That is equal to sin inverse of 2x minus 1 by √5 plus c. అర్థమైందా లెక్క? అదే ఎక్కించేసి ఇది నెక్స్ట్ ప్రాబ్లం అండి. I is equal to integral root of అని ఉంది కాబట్టి టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఉన్నటువంటి ఫంక్షన్ తీసుకున్నానండి. తీసుకుంటే ఏం చేయాలంటారు మీరు? -3 కామన్ తీయాలి. -3 కామన్ తీసేస్తే అప్పుడు ఏమవుతుంది? x² మైనస్ ఉంది కాబట్టి ఈ ప్లస్ రెండు మైనస్లు అవుతాయండి. -8/3x -1 మరి 3 పోయింది కదా, -1 అని వచ్చిందండి. That is equal to -3 into x² minus ఏమని చెప్పానండి? 2x into 8/3 ఉంది యాక్చువల్ గా, కానీ ఒక 2 ఇచ్చేసాం. అప్పుడు ఏమని రాసుకోవచ్చు? 4/3. అర్థమైందా? 4/3 అని రాసుకోవచ్చు. అర్థమైందా? ఈ రకంగా x² minus 2ab ఫామ్ లో వచ్చింది. 4 2s are 8/3 సరిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేయాలి? ప్లస్ 4/3 whole square minus 4/3 whole square minus 1 అని రాసుకున్నాం. That is equal to -3 into ఇది మళ్ళీ x minus 4/3 whole square అని కనబడుతుందండి. -16/9 minus 1. That is equal to -3 into x minus 4/3 whole square 9 LCM అయితే -16 -9. అర్థమైందా? -25. రెండు మైనస్లే కదా యాడింగ్. కాబట్టి ఏమవుతుంది? -25/9. 25 ఎలా వచ్చింది? LCM కడితే వచ్చింది. గుర్తుంటుందా మరి మాట? 9 LCM అయింది. 16 1 times 16 మైనస్ 9 1s are 9. 9 minus 16 అంటే రెండు మైనస్లే కాబట్టి కలిపారు అనమాట. -25/9. That is equal to -3 into x minus 4/3 whole square minus 5/3 whole square. బాగా ఉంది. కానీ మరి ఏం జరిగింది ఇక్కడ? మైనస్ లోపలికి ఇచ్చేది. ఏంటి మరి 3 కూడా ఇచ్చేయాలండి. కాన్స్టెంట్ అలాగే పెట్టుకోవచ్చు. మైనస్ మాత్రం ఇచ్చేయాలి. That is equal to 3 into 5/3 whole square minus x minus 4/3 whole square అని రాసుకోవచ్చు.
ఏమా ఇప్పుడు క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే I is equal to integral of root of 3 into 5/3 whole square minus x minus 4/3 whole square bracket close dx. root 3 constant బయటకి వెళ్ళిపోమనండి. root 3 into integral root of 3 అంటే root 3 కదా వెళ్తుంది బయటికి. root of 5/3 whole square minus x minus 4/3 whole square dx. integral root of a square minus x square. That formula. That is equal to root 3 constant into bracket open చేయాలి, రెండు టర్మ్స్ ఉంటాయి కాబట్టి. ఫార్ములా ఏంటంటే ఫస్ట్ x/2. x అంటే ఎంత ఇక్కడ x minus 4/3. x minus 4/3/2. x/2 into root of a square minus x square. అంటే ఇక్కడ ఏది ఉంటుందో వచ్చేద్దండి. root 5/3 whole square minus x minus 4/3 whole square plus a square by 2 అంటే 5/3 whole square by 2 into sin inverse of x by a. x minus 4/3 by 5/3. ఇది అప్లై చేయడం కొంచెం జాగ్రత్తగా అప్లై చేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ ఫార్ములా దగ్గర పెట్టుకుని అర్థమైందా జాగ్రత్తగా x అంటే ఏంటి x minus 4/3, a అంటే ఏంటి 5/3, a square అంటే 5/3 వస్తుంది, అలాగే అప్లై చేయాలన్నమాట. సో దట్ ఈస్ ఈక్వల్ టు root 3 into ఇక్కడ 3 LCM అయింది అనుకోండి, 3x minus 4 by 3 కింద దిగిపోతాయి 6. సో రూట్ ఆఫ్ ఇది ఎలా ఉంచండి 5/3 whole square minus x minus 4/3 whole square ప్లస్ whole square 5 square అంటే 25, 3 square అంటే 9, 25/18, 9 2s are 18. sin inverse of LCM కడితే 3 క్యాన్సిల్ అయిపోతాయి, 3x minus 4/5 ప్లస్ 6. ఇక్కడ దాగేసిన మార్కులు వేసేస్తారండి, ఇలా చేసినా సరిపోతుంది. ఓకేనా, అది లెక్క. అర్థమైందా? అర్థమైందా అందరికి? త్వరగా ఇచ్చిండు. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఏమన్నా ఇంటిగ్రల్ ఆఫ్ cos x by sin square x plus 4 sin x plus 5. ఖచ్చితంగా ఇది టైప్ 1 లాగా కనపడట్లేదు, అంతే కదా? మరి కనబడుతుందా మీకు? ఎవరికైనా కనబడట్లేదు, మరి ఏం చేద్దాం? ఇప్పుడు దాకా మీకు తెలుసుకున్నటువంటి వాటిలో cos x తో డివైడ్ చేద్దామా? ఏం చేస్తావు? cos x తో డివైడ్ చేస్తే ఏం సాధిస్తావు నువ్వు? పైన cos పోతే కింద tan వస్తాయి, మళ్ళీ ఇక్కడ ఏమో 5 secant x వస్తుంది, అలాగే ఫంక్షన్ మళ్ళీ నేను నమ్మనట్లు పెట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. sin x అని t అనుకుంటే cos x దాకా పైన ఉంది క్లియర్ గా. సబ్స్టిట్యూషన్ మెథడ్ నేర్చుకున్నాం మనం, ఆ ప్రకారం మనం తీసుకుంటే sin x is equal to t అనుకుని దాని డెరివేటివ్ కడితే cos x dx అవుతుందండి. cos x dx పైన ఉంది, దాని బదులు dt అవుతుందండి. మరి లెక్క ఏ విధంగా అవుతుందంటే లెట్ sin x is equal to t అనుకుంటే దాని డెరివేటివ్ sin x డెరివేటివ్ cos x, x కి dx is equal to dt. cos x dx బదులుగా నేను ఏమని రాసుకోవచ్చు? dt అని రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై sin x అంటే t అన్నావు కాబట్టి t స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 5 ఇంటూ dt. ఇప్పుడు ఇది ఎలా కనబడుతుంది? టైప్ 1 లా కనబడతలేదా మీకు? ఎవరికైనా కనబడుతుందా లేదా? సో ఇది అయ్యి అనుకుంటే టేక్ t స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 5 ఇస్ ఈక్వల్ టు, ఇది కామన్ తీయడానికి ఏం లేదు, t స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది, ఇంకా కామన్ తీసి ఏమి చెప్పక్కర్లేదు. దానికి t స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ t ఇంటూ 2 అవుతాయి. 2 2s are 4. ఇక్కడ ఎంత ఉంది మనకి? 4 ఉంది. ఒక 2 వేసాను కాబట్టి ఇంకో 2 చివర ఉంటుందండి. ఏం అర్థం లేదు మీకు? అర్థమైపోతే 2 వచ్చింది కాబట్టి ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 5 అంటే 5 కూడా లేదండి ఇక్కడ, అందుకంటే అర్థమైందా? దట్ ఈస్ ఈక్వల్ టు ఇది ఎలా కనపడుతున్నప్పుడు t ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 5, 5 మైనస్ 4 t ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అండి. 5 మైనస్ 4 అంటే 1. 1 క్లియర్ గా ఏమని రాసుకోవచ్చు? 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అప్పుడు లెక్క ఏ విధంగా అవుతుంది? i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఇక్కడికి వచ్చేది, ఇది కూడా మర్చిపోవచ్చు. ఏమని రాసుకోవచ్చు? t ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ dx, సారీ dt. 1 బై a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్, రూట్ లో ఇవ్వండి. 1 బై a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఫార్ములా ఏంటండి? 1 బై a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x బై a. గుర్తులేదు ఎవరికైనా? అర్థమైంది? దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై a. 1 బై a అంటే ఎంతమా?
1 అండి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండి. ఏ స్క్వేర్ కూడా అక్కర్లేదు 1 ఫార్ములా ఉంది కదా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా tan ఇన్వర్స్ ఎక్స్ అండి డైరెక్ట్ గా చేసుకోవచ్చు. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఇక్కడ t ప్లస్ 2 tan ఇన్వర్స్ ఆఫ్ t ప్లస్ 2 ప్లస్ దట్ ఈస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ t అంటే ఎంత అన్నాను sin x ప్లస్ 2 ప్లస్ దట్ ఈస్ ద ప్రాబ్లం. అర్థమైందా? దీని మీద కొన్ని హోంవర్క్ సమ్స్ ఇస్తాను ఒకసారి చూడండి. ఒకసారి చూడండి ఇవి హోంవర్క్ సమ్స్ అండి. కనబడుతుందా? సేమ్ ఇప్పుడు టైప్ 1 కి సంబంధించినవే ఉన్నాయండి. ఇక్కడ 1/² ప్లస్ x స్క్వేర్ అలా ఉంది కదా ax² ప్లస్ bx ప్లస్ 1 డైరెక్ట్ గాను 1/√. అర్థమైందా? ఇవి రెండు అండి. తర్వాత ఈ రెండు చూడండి ఇప్పుడు చెప్పిన మాదిరిగా ఉంటాయండి కానీ పైన ఏం లేవు. అర్థమైందా? మరి మీరు ఎలా చేస్తారో తెలీదు. ఇవి మాత్రం రెండు చేయాల్సి ఉంటుందండి. అంటే మీరు ఆలోచించి చేయండి అంటున్నాను. సబ్స్టిట్యూషన్ మెథడ్ మరి మనం ఏం చేస్తే సింప్లిఫై చేసుకుని మన మోడల్లో చేయగలుగుతాం అనేది చేయండి. ఒకవేళ ఏమైనా చేయలేకపోతే రేపు పొద్దున చెప్దామండి. వినబడుతుందా? ఇవి టైప్ 1 కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అండి. వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇవన్నీ ఎక్కించి ఇవి మళ్ళీ హోంవర్క్ చేసి నాకు వాట్సాప్ లో పెట్టాలండి ఇందులో వాళ్ళు.